అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం రెండు చింతల భానుమతి గారు రచించిన పెద్దరికం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అమ్మా, నాకు హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయింది. ఇంకో 15 రోజుల్లో జాయిన్ అవ్వాలి. నువ్వు కూడా నాతో పాటు వచ్చేయడానికి సిద్ధమవ్వు అన్నాడు రవి. పిచ్చినాగన్నా, నేను నీతో వచ్చేయటమేమిట్రా? ఈ ఊరు, ఈ ఇల్లు మీ నాన్నగారికి ఎంతో ఇష్టమైనవి. నేను ఈ ఇంటికి వచ్చి 25 ఏళ్ళయ్యాయి. మీ నాన్నగారు ఇప్పుడు లేరు. నేను నీతో వచ్చేస్తే ఈ ఇల్లు, మనకున్న కాస్త పొలం ఎవరు చూసుకుంటారు? అయినా నువ్వు వెళ్లేది హైదరాబాద్కే కదా. అక్కడ హాయిగా మా తమ్ముడింట్లో ఉండొచ్చు. నిన్ను నెత్తిన పెట్టుకుని చూసుకుంటాడు అంది తల్లి సీతమ్మ. ఇదిగో, ఈ సుత్తి ఫిట్టింగ్లు పెట్టకు. నా ఫ్రెండ్స్ ఇద్దరూ పేయింగ్ గెస్ట్లుగా ఉంటున్నారు. ఆ ఇంట్లో ఇంకో మనిషికి ఖాళీ ఉందట. నన్ను అక్కడికి రమ్మన్నారు. హాయిగా ఉంటాను. నువ్వేం బెంగ పెట్టుకోకు అని చిరాకు పడ్డాడు రవి. అదేమిట్రా అలా అంటావు? వాడు తోడబుట్టిన వాడేనా? అమ్మా నాన్నల కంటే ఎక్కువ ప్రేమ చూపించాడు నా మీద. వాడే గనక కోర్టుల చుట్టూ తిరిగి ప్రయత్నించకపోతే ఈ ఇల్లు పొలము అక్రమంగా దోచుకుందామనుకున్నా మీ బాబాయిల దగ్గర నుంచి మనకు దక్కేవి కాదు. అంతేకాదు, నా పెళ్లికి కట్నం ఇచ్చాననే నెపంతో మా నాన్న తన ఆస్తినంతా వాడి పేరు రాస్తే ఆయనతో వాదించి విల్లు తిరిగి రాయించి సగం ఆస్తి నాకు వచ్చేలా చేశాడు. మా వదిన కూడా బంగారు తల్లి గనుక ఏనాడు నాకు ఏ సాయం చేసినా అడ్డు చెప్పలేదు. ఎలాగో వాళ్ళ అమ్మాయిని చేసుకోబోతున్నావు కనుక వాళ్ళ ఇంట్లో ఉంటే మీరిద్దరూ ఇంకాస్త దగ్గర అవ్వచ్చు. నువ్వు గనక నేను చెప్పినట్టు చేయకపోతే నేనే నుయ్యోగొయ్యో చూసుకుంటాను అని తన మాట కాస్త గట్టిగానే చెప్పింది సీతమ్మ. నీ వెధవ ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ ఒకటి. సర్లే, అలాగే ఆయనకు ఉత్తరం రాసి అక్కడికే తగలడతాలే అని విసుగ్గా వెళ్లిపోయాడు రవి. ప్రియమైన మామయ్యకి రవి వ్రాయినది. అంతా క్షేమం. నాకు అనుకోకుండా హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది. ఇంకో 10 రోజుల్లో అక్కడ ఉంటాను. నేను నా స్నేహితులతో కలిసి వాళ్ళ రూంలో ఉండాలనుకుంటున్నాను. ఇట్లు ప్రేమతో రవి. పోస్టల్ కవర్ని అటు ఇటు తిప్పి మల్లిక ఫ్రమ్ అడ్రస్ చదువుతూ ఉంటే రాఘవయ్య అడిగాడు ఉత్తరం ఎక్కడి నుంచి అని. ముష్టిబావ రాశాడు అంది. ఏమిటా పెద్దంతరం చిన్నంతరం లేకుండా? బావ అనాలిగాని ముష్టిబావ ఏమిటి అని కస్సుమన్నాడు రాఘవయ్య. ఈయనకి కాస్త కూడా సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేదు. వాళ్ళింటి పేరు ముష్టివారే కదా. నా సామి రంగా, ఈయన నాకు వచ్చే జన్మలో కూతురుగా పుట్టాలి. ఫుట్బాల్ ఆడేసుకుంటాను. అంతవరకు ఎందుకు? ఆ ముష్టిబాబు గనక ఇంట్లో తిష్ట వేస్తే వాడిని ఓ చూపు చూస్తాను అని కసిగా అనుకుంది మల్లిక. అమ్మ చెప్పిన ప్రకారం వీళ్ళని చూసొస్తే గొడవ వదిలిపోతుందని రవి పెట్టే బేడతో సరాసరి మామయ్య ఇల్లు చేరి తలుపు తట్టాడు. తలుపు తెరిచిన మల్లిక రవిని సామానుతో చూసి, వారిని, వీడిక్కడ సెటిల్ అవ్వడానికే వచ్చాడు అనుకొని రవికి ఒక లుక్ ఇచ్చి లోపలికి వెళ్లిపోయింది. ఎవరా వచ్చింది అనుకుంటూ ముందు గదిలోకి వచ్చిన రాఘవయ్య మేనల్లుని చూడగానే తెగ సంబరపడిపోయి, రారా, బాగున్నావా? ప్రయాణం బాగా సాగిందా? చూడు, ఉత్తరంలో ఏదో ఫ్రెండ్స్తో కలిసి ఉంటానని రాశావు. అదేం కుదరదు. ఇక్కడే ఉండాల్సిందే. సామాన్లు లోపల పెట్టు. అమ్మ బాగుందా? ఏమేవ్, రవి వచ్చాడు, ఒకసారి పలకరించి వెళ్ళు. నాతో పాటు టిఫిన్ తింటాడు, సిద్ధం చెయ్యి అంటూ హడావిడి చేసేశాడు. చచ్చింది గొర్రె అనుకున్నాడు రవి. ఈ ఒకసారికి అని రవి ఏదో చెబుతూనే లోపే, బయట ఉండే ప్రయత్నాలు ఏవీ చేయకు, మాట్లాడకుండా సామాన్ లోపల పెట్టు అంటూ రవిని మారు మాట్లాడనీయలేదు రాఘవయ్య. నా కర్మ, వీడు ఇక్కడే సెటిల్ అయిపోతున్నాడు అనుకుంటూ నెత్తి కొట్టుకుంది మల్లిక. అమ్మా నాన్న ఇద్దరు ఇంట్లో లేనప్పుడు రవి గదిలోకి విసురుగా వచ్చింది మల్లిక. చూడు, అమ్మా నాన్నలకి నువ్వంటే ఇష్టం కావచ్చునేమో, కాని నాకు మాత్రం నువ్వంటే మంట. అసలు నా కళ్ళకి నువ్వు ఎలా కనిపిస్తావో చెప్పనా అంది కోపంగా. చెప్పు అన్నాడు రవి నవ్వు ఆపుకుంటూ. గోచి పెట్టుకుని ఫిష్ మార్కెట్లో చేపలు అమ్ముకునేవాళ్లా ఉంటావు. ఒక్కసారి అద్దంలో మొహం చూసుకో, నువ్వే ఒప్పుకుంటావు ఎగతాళి చేసింది మల్లిక. అలాగా, నువ్వు మాత్రం నా కంటికి అలా కనిపించవు. ఎలా కనిపిస్తావో చెప్పనా? చక్కగా పచ్చబొట్టు పొడిపించుకుంటే నోట్లో సుట్టముక్క పెట్టుకుని సింతకాయలమ్ముకునే అప్పలమ్మలా ఉంటావు. నువ్వేదంటావు కవ్వించాడు రవి. నా కంటికి నువ్వు ఒట్టి దండగ మల్లిక అంది. నాకు మాత్రం నువ్వు ఉడికితే పెద్ద పండగ అన్నాడు రవి. చీపో అని విసురుగా వెళ్లిపోయింది మల్లిక. ఒక 5 నిమిషాలాగి మల్లిక గది దగ్గరికెళ్లి, అయిందేదో అయినది, ఇక గానమేలే ప్రేయసి అంటూ పాడాడు రవి. మల్లిక డామ్ అని తలుపు వేసుకుంది.
ఇలా చీటికి మాటికి రాఘవయ్యకి తెలియకుండా ఇద్దరూ గిల్లి కజ్జాలు ఆడుకుంటూ ఒకరి మీద ఒకరు చెనుకులు విసురుకుంటూ ఉండటం పరిపాటైపోయింది. వీళ్ళిద్దరి కీచులాటలు గమనించి ఒకరోజు విషయం కదిలించింది రాఘవయ్యతో భార్య సుశీల. మల్లికకు ఇష్టం లేనట్టుందండి, పోనీ వేరే సంబంధం చూద్దామా? ఇది విని రాఘవయ్య కస్సుమన్నాడు. తెలిస్తే తెలిసినట్టుండు, తెలియకపోతే తెలియనట్టుండు. వాళ్ళిద్దరూ చిలకా గోరింకల్లా ఉంటే అర్థం పర్థం లేని మాటలు మాట్లాడతావేంటి? వాళ్ళిద్దరికీ ఖచ్చితంగా పెళ్లి జరిగి తీరాల్సిందే. ఈ మాట వాళ్ళు పుట్టినప్పుడే నిశ్చయించాం, నేను అక్క అంటూ సుశీల మాట కొట్టిపాడేశాడు. నా కర్మ, చాదస్తపు మొగుడు చెప్తే వినడు, గిల్లితే ఏడుస్తాడా అన్నట్టు ఈయన ధోరణి ఏంది కాని సరిగ్గా విషయాన్ని అర్థం చేసుకోరు కదా అనుకుని నెత్తి కొట్టుకుంది సుశీల. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా, అది కాదండి, ఇలా ఇంట్లో సంబంధాలు చేసుకుంటే పుట్టే పిల్లలు ఆరోగ్యంగా ఉండరంటారు. వాళ్ల భవిష్యత్తు ఆలోచించైనా మనం ఈ పెళ్లి చేయకపోవడం సబబనిపిస్తోంది అంది సుశీల. ఏమే, మనిద్దరం మేనత్త మేనమామ బిడ్డలం కాదేమిటే? మన పిల్లలు శుభ్రంగా లేరు? ఇంకా విషయం మాట్లాడుకో అన్నాడు. ఒక శనివారం ఆఫీస్ నుంచి కొంచెం త్వరగా వచ్చాడు రవి. తలుపుకి ఒక తాళం, ఆ తాళానికి ఒక చీటీ కనిపించాయి. తీసి చూస్తే, ముష్టి బావా, అమ్మా నాన్నగారు అనుకోకుండా ఊరెళ్లారు. నీకు వండి పెట్టమని నాతో చెప్పారు. నేను నా ఫ్రెండ్స్ ఇంట్లో ఉండడానికి వెళ్ళిపోతున్నాను. అమ్మ వాళ్ళు తిరిగి వచ్చే వరకు ఇక్కడే ఉంటాను. పక్కింటి మాధవికి తాళం చెవి ఇచ్చాను. తీసుకుని నీ తిప్పలు నువ్వు పడు. అమ్మా నాన్నలతో ఈ సంగతి చెప్పావో జాగ్రత్త. మల్లిక. నిట్టూర్పు విడుస్తూ కర్మరా దేవుడా అనుకున్నాడు. పక్కింటికెళ్లి బెల్ కొట్టగానే ఎవరు అంటూ ఒక అందమైన అమ్మాయి తలుపు తీసింది. విషయం విని తాళం చెవి తెచ్చిచ్చింది. 6 నెలలు గడిచాయి. ఒకరోజు రాఘవయ్య మేనల్లుడిని పిలిచి, ఒరే, నీకు మల్లికనిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నావురా, నీ అభిప్రాయం ఏమిటి అన్నాడు. నాకు కొంచెం టైం ఇవ్వు మావయ్య, ఏ సంగతి చెప్తాను అన్నాడు రవి. అటుగా వెళ్తున్న మల్లిక ఈ సంభాషణ విని, ఛీ, వీడంటే ఎంత ఇష్టం లేదని మాటలతో కాకుండా చేతలతో చెప్పినా చెవిటివాడి చెవుల శంఖం ఊదినట్టు అయింది అనుకుంది. కాసేపాగి రవి గదిలోకెళ్లి ఓ చీటీ అందించింది. సాయంకాలం సుందరయ్య పార్కుకి రా అని రాసుంది చీటీలో. సాయంత్రం పార్క్లో కలవగానే, ఏమిటి సంగతి చెప్పు అన్నాడు రవి. చూడు, నేను పక్కింటి మాధవి వాళ్ళ బావని ప్రేమించాను. నువ్వు దయచేసి విషయం అర్థం చేసుకుని నాన్నతో పెళ్లి ఇష్టం లేదని చెప్పవా? నేను చెప్తే ఆయన వినడు. మాధవి వాళ్ళ బావకి తల్లి తండ్రి లేరని మాధవి నాన్నగారే అతన్ని చదివించి ఒక ఉద్యోగిని చేశాడు. మా పరిచయం అయ్యి ఇప్పటికి 3 ఏళ్లయింది. ఈ విషయంలో నువ్వే సాయం చేయగలవు అంది మల్లిక నీళ్లు నమలకుండా. అమ్మో, నా వల్ల కాదు మీ నాన్న నొప్పించడం. అయినా ఆయనకి మాటిచ్చాను పెళ్లి చేసుకుంటానని. ఇప్పుడు వెనక్కి తగ్గితే నా తాట ఒలిచేస్తాడు అన్నాడు రవి. ఆయనకిచ్చిన మాట కంటే మన జీవితాలు ముఖ్యం కాదా? మల్లిక అడిగింది దీనంగా. ఏమో బాబు, ఈ విషయంలో నేనేమీ చేయలేను తేల్చి చెప్పేశాడు రవి. ఛీ, నీ మనసు అస్సలు కరగదా? ఇంత వేడుకుంటున్నా కూడా. మల్లిక ఆఖరి ప్రయత్నం. ఇది మనసమ్మా, వెన్న నెయ్యి కాదు కరగడానికి వెక్కిరింపుగా అన్నాడు రవి. ఛీ, నువ్వు వింటావనుకోవటం నా మూర్ఖత్వం. నిన్ను ఒప్పించడానికి వచ్చానే, నన్ను చెప్పు తీసి కొట్టుకోవాలి అని విసివిసా వెళ్లిపోయింది మల్లిక. ఆ రోజు శనివారం. రవి ఆఫీస్ నుంచి వచ్చేసరికి అమ్మని చూసి ఆశ్చర్యపోయాడు. ఏమిటలా హఠాత్తుగా ఊడిపడ్డావు అని అడిగాడు. ఏమీ లేదురా, మిమ్మల్ని అందరినీ చూడాలనిపించింది, అందుకే వచ్చాను అంది. మల్లిక మేనతను చూసి చాలా సంబరపడిపోయింది. పోనీలే, ఈవిడితో మొరపెట్టుకుంటేనన్నా సమస్య పరిష్కారం దొరుకుతుంది అనుకుంది. సమయం చూసి విషయం ఎత్తుదామని చూస్తుంటే అసలు ఛాన్సే దొరకటం లేదు. అమ్మా నాన్నల్లో ఎవరో ఒకరు ఆవిడతోనే ఉండటంతో మల్లికకు ఆవిడతో మాట్లాడే అవకాశం కుదరలేదు. ఆదివారం భోజనాలైన తర్వాత రాఘవయ్య బాంబు పేల్చాడు. ఒరే రవి, అమ్మా మల్లిక, ఈరోజు మీ పెళ్లి నిశ్చితార్థం. మధ్యాహ్నం 3ంటికి. మన పురోహితుడు ఈరోజు చాలా మంచిదని చెప్పారు అన్నాడు. రవి మల్లిక ఇద్దరూ నిశ్చేష్టులయ్యారు. కొన్ని క్షణాలయ్యాక రవి ధైర్యం కూడగట్టుకుని చెప్పడం మొదలుపెట్టాడు. చూడు మామయ్య, నిన్ను బాధ పెట్టాలనో నీ మనసు నొప్పించాలనో నేను మాట్లాడటం లేదు. నీకు అమ్మ మీద నా మీద ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు. నేను చెప్పే మాటలు నిన్ను బాధిస్తాయని తెలుసు. అందుకే నన్ను క్షమించి అర్థం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. నాకు మల్లికకి ఒకరి మీద ఒకరికి ఏ అభిప్రాయం కాని ఇష్టం కాని లేవు. మల్లికకి మన పక్కింటి శేషుగారి మేనలుడంటే ఇష్టం. నాకు అంతా చెప్పింది.
నాకు వాళ్ళ అమ్మాయి మాధవి అంటే ఇష్టం. ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే మేమిద్దరం కొట్టుకుంటూ మిమ్మల్ని అందరినీ బాధ పెట్టిన వాళ్ళం అవుతాం. దానివల్ల ఆ అమ్మకి కాని నీకు కాని ఏమాత్రం సుఖం ఉండదు. అయినా మాతో ఒక్క మాటైనా చెప్పక్కర్లేదా? అసలు మా గురించి మీరేమనుకుంటున్నారు? మా ఇష్టాలతో పనిలేదా? మా అభిప్రాయాలు కూడా తెలుసుకోకుండా ఈ ఏర్పాట్లన్నీ ఎలా చేశారు? కాస్త ఆవేశంగానే అడిగాడు. రాఘవయ్య ఏం తక్కువ తినలేదు. ఏరా, నేను నీతో మీ ఇద్దరి పెళ్లి చేయాలని ఉన్నదని చెప్పినప్పుడు నువ్వు నీ అభిప్రాయం చెప్పడానికి టైం అడిగావే గాని ఇష్టం లేదని చెప్పలేదుగా. మల్లిక కూడా తనకిష్టం లేదని నాతో ఎన్నడూ అనలేదు. నేను ఈ విషయం ఎత్తి అప్పుడే 6 నెలలైంది. మీకిద్దరికీ ఇష్టమే అనుకున్నాను. కాబట్టి ఇప్పుడు ఈ విషయం ఇంకోసారి ఆలోచించే పనే లేదు అని ముగించాడు. మల్లిక నోట మాట రాక ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోయింది. రవి తన వెంటే లోపలికి వెళ్ళాడు. మళ్ళీ నిన్ను పెళ్లి చేసుకోవాలనే అభిప్రాయమే నాకు లేదు. కేవలం నిన్ను ఉడికించడానికే ఆ రోజు నీతో అలా చెప్పాను. మావయ్యతో నీ సంగతి నా సంగతి చెప్పి నెమ్మదిగా ఒప్పిద్దామనుకుంటుండగా ఈ లోపల ఆయన ఇలా బాంబు పేల్చాడు అన్నాడు అనునయిస్తూ. ఇద్దరికీ ఏం చేయాలో తోచలేదు. కాని ఏమైనా సరే పీటల మీద కూర్చోకూడదని నిశ్చయించుకున్నారు. టైం 3 అవుతోందనగా చక్కగా తయారై మాధవి వాళ్ళమ్మా నాన్నలతో వచ్చింది. వెనకాలే వాళ్ళ బావ కూడా వచ్చాడు. వాళ్లను చూసిన మల్లికా రవిలికి ఏమీ అర్థం కాలేదు. రాఘవయ్య గారు ముసిముసి నవ్వులు నవ్వుతూ రవి మల్లికల వంక చూసి, ఏమర్రా, షాక్లు సర్ప్రైజ్లు ఇవ్వటం మీకే తెలుసనుకున్నారా? నేను మీకంటే పెద్దవాణ్ణి. 2 ఆకులు ఎక్కువే చదివాను. మీ ఇద్దరినీ గమనించలేదనుకున్నారా? నువ్వు చీటికి మాటికి పక్కింటికెళ్లటం, అప్పుడప్పుడు మాధవితో బయటికెళ్లటం, వాళ్ల బావతో మల్లిక చనువుగా ఉండటం అంతా గమనించా. కావాలనే సుశీల నాకు నచ్చ చెప్పడానికి ప్రయత్నించినప్పుడు కొట్టిపడేసినట్టు నటించాను. తరువాత మీ అమ్మతో కలిసి వెళ్లి మాధవి అమ్మా నాన్నలతో మాట్లాడి మల్లికని మాధవి బావ ప్రకాష్కిచ్చి మాధవితో రవికి పెళ్లి చేద్దామని నిశ్చయించాం. ముందే మీతో చెప్పేస్తే థ్రిల్ ఉండదని ఈ డ్రామా ఆడా. ఇప్పుడు మీరిద్దరూ త్వరగా తయారై రండి. ఇంకా 10 నిమిషాల టైం ఉంది అన్నాడు. రవి మల్లిక ఆనంద సంభ్రమాశ్చర్యాలతో మునిగిపోయి వెంటనే తేరుకొని రెడీ అవడానికి వాళ్ల గదుల్లోకి పరిగెత్తారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.